ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని రేపటి మార్కెట్ గురించి లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. ముందుగా ఇవాళ మార్కెట్ గురించి చెప్పుకుంటే నిఫ్టీ 142 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,052 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 316 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,216 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 513 పాయింట్స్ గెయిన్ అయ్యి 85,186 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ మార్కెట్లు పెరిగాయండి. అయితే గ్లోబల్గా మార్కెట్లు పడిపోతున్నా మన మార్కెట్లు పెరగడానికి గల కారణం మీరు తమ్నేల్ చూసే ఉంటారు, అదేనండి ఏఐ బబుల్ గురించి. అయితే సుందర్ పిచాయ్ గూగుల్ CEO ఇవాళ నేను మార్నింగ్ పేపర్లో చూశాను, నిన్న కూడా చూశాను. అయితే అతను ఏఐని గుడ్డిగా నమ్మొద్దు అని ఒక కామెంట్ చేశాడండి. అది బిగ్ కామెంట్ అండి. అది ఒక మామూలు పర్సన్ మాట్లాడితే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు, కానీ గూగుల్ CEO మాట్లాడడం వల్ల కొంచెం ఆ వాక్యాలకు ప్రాధాన్యత పెరిగిందండి. అంటే ఆయన మాటల్లో ఏం తెలుస్తుందంటే, ఈ ఫ్యూచర్లో ఈ ఏఐ బబుల్ అని మొన్నటి వరకు వినబడ్డది కదా, మొన్నటి వరకు ఏఐ బబుల్ బ్లాస్ట్ అవ్వచ్చు అని. అది బహుశా నిజమేమో అన్న ప్యానిక్లో యుఎస్ మార్కెట్లు కంటిన్యూస్గా పడిపోతున్నాయండి. ఇది నాస్డాక్ అండి, చూడండి దాదాపుగా 7% దగ్గర పడ్డది. ఇంకోటి DJI చూడండి, డౌ జోన్స్ కూడా ఎలా కంటిన్యూగా పడుతుంది చూడండి. S&P చూద్దాం. S&P 500 అని ఉంటుంది చూడండి. ఇది కూడా వాళ్ళ మార్కెట్లన్నీ కంటిన్యూ పడిపోతున్నాయండి. ఇవే కాదు, ఏషియన్ మార్కెట్లో జపాన్ కానీ ఇంకా సింగపూర్ కానీ ఇవన్నీ పడిపోతున్నాయి, కానీ ఒక మన మార్కెట్ మాత్రమే పెరుగుతుందండి. దానికి గల కారణం ఏంటంటే, మనం ఏఐ రిలేటెడ్గా ఉన్న బిజినెస్ మన ఇండియన్ కంపెనీ ఏది లేదండి. అసలు మన మార్కెట్ కూడా ఏఐ రిలేటెడ్గా పెరగలేదండి. మన మార్కెట్ దాదాపుగా డిఐఎస్ ద్వారానే, మన డొమెస్టిక్ వాళ్ళ ద్వారానే మార్కెట్ ఇప్పటివరకు పెరుగుకుంటూ వచ్చిందండి. ఇంత మార్కెట్ గ్రో అవడానికి కారణం మన డిఐఎస్ వాళ్ళే అండి. FIS వాళ్ళు కూడా కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఇంత మార్కెట్ని మన వాళ్ళే తీసుకొచ్చారండి. సో మన గ్రోత్ బాగా ఉంది. మనది ఏఐ రిలేటెడ్గా పెరిగిన మార్కెట్ కాదు, కానీ యుఎస్ మార్కెట్ మాత్రం ఏఐ రిలేటెడ్గా పెరిగిన మార్కెట్లు కాబట్టి అవి ప్యానిక్ అయి దిగుతున్నాయండి. ఇవి ఎక్కడ వరకు దిగుతాయి అనేది చూడాలి. ఒకవేళ అవి కొంచెం ఇక్కడ పడుతున్నప్పుడు మన మార్కెట్లో కూడా కొంచెం ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంది. పడిపోతాయి కానీ స్టేబుల్గా ఉంటాయి. డిఐఎస్ బయింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కన్సిస్టెన్సీగా డిఐఎస్ బయింగ్ ఉంటుంది కాబట్టి మన మార్కెట్లు కూడా స్టేబుల్గా ఉంటాయి. మన మార్కెట్లు మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. ఫ్యూచర్లో అక్కడ ఒకవేళ ఇక్కడ వాళ్ళు సెల్లింగ్ చేశారనుకోండి, ఫారెన్లో యుఎస్లో, అక్కడ డబ్బులు తీసుకొచ్చి మన ఇండియన్ మార్కెట్లోనే పెడతారు కాబట్టి ఫ్యూచర్లో మన ఇండియన్ మార్కెట్ పెరిగే అవకాశం చాలా మెండుగా ఉన్నాయండి. అందుకోసమే వాళ్ళ మార్కెట్లు మనకు గ్లోబల్గా పడిపోయినా కూడా మనకు స్టార్టింగ్లో దిగింది, కానీ మళ్ళీ వెంటనే మార్కెట్ పుంజుకుందండి. మంచిగా పెరిగింది మార్కెట్. ఒకసారి చూసారా అండి, నేను CPR ఓపెన్ చేస్తాను మీకు. ఇది CPR అండి. 25,953 దగ్గరకు ఒకసారి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. కానీ సెకండ్ టైం దాన్ని బ్రేక్ అయినప్పుడు మాత్రం వరుసగా R1ని అండ్ R2 వరకు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఒకవేళ టైం ఉంటే అక్కడ వరకు కూడా వెళ్ళేది. మార్కెట్లు బాగా పెరిగాయండి. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను చూసారా అండి, నేను 25,800 కాల్ ఒక్కటే ఇచ్చానండి. ఇంకోటి 25,900 ఇచ్చినట్టున్నాను. ఒకసారి చూద్దాం. 26,000 పుట్టించాను, 25,800 కాల్ ఇచ్చాను, 2 ఇచ్చాను. అయితే ఈ రెండిట్లో ఏది మీదికి వెళ్తే ముందుగా దాన్ని బై చేయమని చెప్పాను. 25,800 వెళ్ళిందండి. ప్రీమియంది చూపిస్తాను నేను. ఇది 25,800 అండి. ఫస్ట్ 250 మీద బై చేయమని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ 268 అంటే 18 పాయింట్లు చెప్పాను, హిట్ అయింది. తర్వాత 274 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. 284 ఫస్ట్ టార్గెట్, 294 ప్లస్ సెకండ్ టార్గెట్ అన్నాను. ప్లస్ అని చెప్పాను, కావాలంటే చూడండి.
ఇక చూడండి 25,800 కాల్ అగైన్ బై అబౌట్ 274, టార్గెట్ 284 బై 294 ప్లస్ 284 అంటే ఫస్ట్ టార్గెట్, 294 ప్లస్ అంటే 294 వరకు వెళ్ళొచ్చు, ఇంకా ప్లస్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను. చూడండి ఇది 294 కంటే ఎంత పెరిగిందండి, 313 వరకు, 331, ఇంకా హై ఎంత వరకు 340 వరకు వెళ్ళిందండి, 341. అంటే మనం చెప్పిన దాన్ని వెళ్ళిందా, ప్లస్ అయితే వెళ్ళింది కదా. ఇదండి ఫస్ట్ 18, తర్వాత ఎంత అండి 274 to 224, మొత్తం 42 పాయింట్స్ అండి. 42 into 75 ఎంత అండి, 3150. ఇందులో 150 ఖర్చులు తీసేస్తే 3000 అండి, ఓన్లీ పర్ 1 లాట్, 2 లాట్లకి. ఒకసారి 250 మీద క్లోజ్, 250కి మీదకి వెళ్తే బై చేయమన్నాను, ఇంకోసారి 274 మీదకి వెళ్తే బై చేయమని చెప్పారు. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ని ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఎంత బ్యాక్ వెళ్తే అంత బ్యాక్, మీకు ఎంత వీలైతే అంత బ్యాక్ వెళ్ళండి, మీరు చెక్ చేసుకోండి. నేను ఇచ్చే కాల్స్ ఎంతవరకు, ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతున్నాయో చూడండి. చూసిన తర్వాతనే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏకే బ్లూరా స్టాక్ మార్కెట్ ఛానల్ని. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దానికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా. ఒకసారి మనం రేపటి లెవెల్ గురించి చెప్పుకుంటే, రేపటి స్ట్రైకింగ్ ప్రైస్లు యాడ్ చేసుకోండి మీ టెలిగ్రామ్ గ్రూప్లో. మీ ఏదైతే మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో, జిరాదో, అప్స్టాక్, గ్రో, ఇలాంటి ఏవి యూజ్ చేస్తున్నారో వాటిలో ఈ స్ట్రైకింగ్ ప్రైస్లు యాడ్ చేసుకోండి. 26,150 పుట్, 25,950 కాల్. అది నిఫ్టీదండి. బ్యాంక్ నిఫ్టీది 58,900 కాల్, 59,600 పుట్. బ్యాంక్ నిఫ్టీ అండి ఇది. సెన్సెక్స్ చూడండి 84,800 కాల్, 85,600 పుట్. ఇవి సెన్సెక్స్ అండి. కొంచెం వీడియో పాస్ చేసైనా చూసుకోండి, మీకు అర్థం కాకపోతే ఈ లెవెల్స్ రాసుకొని మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. దానికి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఈ విధంగా ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకే ఎక్సెల్ షీట్ లభిస్తుందండి. ఈ ఎక్సెల్ షీట్ ఏంటంటే ఐటీఎం లెవెల్ అండి. ఈ క్లోజింగ్ సంబంధించింది, ఓపెనింగ్ సంబంధించి నేను చెప్పరాదు కాబట్టి, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయినాక నాకు కూడా తెలుస్తుంది ఓపెన్ ఏందనేది. క్లోజింగ్ సంబంధించిన మాత్రం నేను ఇప్పుడు చెప్పగలను. దీని ద్వారా మీరు ఈజీగా ప్రీమియం ఎంత మీదకి వెళ్తే బై చేయాలి, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలి, ఓవరాల్ టార్గెట్ అంటే సెకండ్ టార్గెట్ పెట్టుకోవాలనేది తెలుస్తుంది మీకు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఓకేనా. ఇది ఎవరైతే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్సెల్ షీట్ లభిస్తుంది. అంటే అందుకోసమే ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి, క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడే మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది జాయిన్ అవ్వండి. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి, నించిన కాల్స్కి 1000+ ఉండాలండి. కొంచెం చూడండి ప్లీజ్, మీ సపోర్ట్గా నాకు కావాలి. మార్కెట్లో అయితే ఇదేనండి, మన మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉంది. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే మన యుఎస్ అండ్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని కొంచెం మార్కెట్ నమ్ముతుందండి. సో రేట్ కట్ విషయంలో కూడా రేట్ కట్ ఉండొచ్చేమో, ఫెడ్ రేట్ కట్ ఏది మనం December 10కి ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది కూడా రేట్ కట్ ఉండొచ్చేమో అన్న నమ్మకంతో మార్కెట్ పెరిగిందండి. నేనైతే ఫర్దర్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అయితే 277, నెక్స్ట్ టార్గెట్ అయితే 26,000, ఒక్క నిమిషం అండి, 500 చూస్తున్నానండి. ఫస్ట్ది 277, సెకండ్ 26,500. ఇప్పుడు మంత్ క్లోజ్ కావడానికి ఎన్ని రోజులు ఉందండి, ఇంకా 10 days ఉంది. 10 daysలో పెరగకపోవచ్చు కానీ నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందండి. ఓకేనండి. ఇదేనండి అలాంటికి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్రూప్లలో షేర్ చేయండి.
కొంచెం నా వీడియోని ఎక్కువ వైరల్ చేయండి. ఇంత మంచి కంటెంట్ తోటి, ముఖ్యంగా నేను ప్రీమియమ్స్ చెప్తున్నాను కదా స్ట్రైకింగ్ ప్రైస్ తోటి, దానికోసమన్నా నా వీడియోని కొంచెం స్ప్రెడ్ చేయండి. మన దానిలో ఇంకొకటి అండి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇది ఏగే బ్లూరే స్టాక్ మార్కెట్ పేరును మార్చి మిడిల్ క్లాస్ ట్రేడర్స్ అని ఛానల్ పేరు చేంజ్ చేయమంటారా? ఒకవేళ చేంజ్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్ కూడా. ఎందుకంటే నా టెలిగ్రామ్ గ్రూప్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా నెలకి 15,000 to 20,000 సంపాదిస్తారండి. అది సైడ్ ఇన్కమ్గా సంపాదించుకోండి మీరు. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఉన్న ఛానల్ కాబట్టి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ గ్రూప్ని సపోర్ట్ చేయండి. ఇంకొకటి నేను అడిగాను కదా, దీన్ని ఏకే బ్లూ రెడ్ నుంచి మిడిల్ క్లాస్ ట్రేడర్కి పేరు మార్చమంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఆలోచిస్తానండి. ఒకరిద్దరు కామెంట్ చేస్తే నేను ఎక్కువ దాన్ని సీరియస్గా తీసుకోనండి. ఎక్కువ మంది కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారు నాకు ఇప్పుడు 130 ఏమో ఉన్నారు కదా, కనీసం ఒక 100 మెంబర్స్ అన్న కామెంట్ చేసినా నేను మార్చేస్తానండి ఈ ఛానల్ పేరుని. ఇంతేనండి ఇవాళకి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.